సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా చావు దెబ్బతిన్న తర్వాత టీమిండియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్తో పాటు అభిషేక్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను టార్గెట్ చేస్తూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు టీమిండియాపై సెటైర్లు పేలుస్తూ మీడియా ముందు పిచ్చి కూతలు కూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియాకు విలువైన సూచనలిచ్చాడు. విమర్శించే వారి నోరు మూయించాలంటే ఏం చేయాలో టీమిండియాకు సజెస్ట్ చేశాడు. ఇంతకీ శ్రీకాంత్ టీమిండియాకు ఏం సలహా ఇచ్చాడో చూద్దాం. శ్రీకాంత్ మాట్లాడుతూ, సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియాపై వెల్లువెత్తిన తీవ్ర విమర్శలకు సమాధానం చెప్పాలంటే అందుకు ఒకే ఒక మార్గం ఉంది. అది గ్రౌండ్ లో అద్భుతంగా ఆడి అద్భుతాలు సృష్టించడమే. సెమీఫైనల్ చేరడం మాత్రమే కాదు, ఏకంగా టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకుని చూపిస్తే అందరికీ సరైన సమాధానం ఇచ్చినట్లవుతుంది. టీమిండియా అలా గనుక విజయం సాధించి చూపిస్తే ఇప్పుడు విమర్శించిన వాళ్ళందరూ నోళ్లు మూసుకుంటాయి. వాళ్లే టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తుతారు. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మలను ఆకాశానికి ఎత్తేస్తారు అంటూ శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. ఇంకా శ్రీకాంత్ కొనసాగిస్తూ, క్రికెట్ లో ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వరుస విజయాలతో ముందుకెళ్తేనే అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ 1-2 మ్యాచ్ల్లో ఓడితే మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేస్తారు. ఇక్కడ భారత జట్టు ఆటగాళ్లు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడొచ్చే విమర్శలకు ప్రభావితం కాకుండా వాటిని ఒక ఛాలెంజ్ గా స్వీకరించడం చాలా ముఖ్యమని శ్రీకాంత్ వివరించాడు. ఇక టీమిండియా సెమీఫైనల్ కు చేరుకోవాలంటే మిగిలిన 2 సూపర్ 8 మ్యాచ్ల్లోనూ జింబాబ్వే, వెస్టిండీస్ పై తప్పక విజయం సాధించాలి.